Hey guys, welcome back to my channel Sangeeta Vlogs. So మేము తిరుమల నుంచి కింద తిరుపతికి వెళ్తున్నాము. 2 days కోసం క్యాబ్ హైర్ చేసుకున్నాం. కింద తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూడడానికి ఫ్రీక్వెంట్గా ఏం విజిట్ చేయము. ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఎప్పుడు తిరుమల వచ్చినా కూడా ఓన్లీ వరాహస్వామి టెంపుల్ చూసుకుంటాము. అండ్ దాని తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట. సో నేను ఫస్ట్ టైం తిరుమల అంటే ఫస్ట్ టైం నాకు తెలిసింది 2008లో. దాని తర్వాత అప్పుడు చూశాను. తర్వాత వచ్చేసి 2016లో మా పిన్ని వాళ్ళతో బాబాయ్ పిన్ని వాళ్ళతో వచ్చా, అప్పుడు ఒకసారి చూసాను అనమాట. సో ఇప్పుడు నేను అండ్ మా టీంలో 6 members కొంతమంది వెళ్ళిపోయారనమాట. సో మేము 5 members, ఇంకా 2 members వచ్చేసి నా ఫ్రెండ్స్ US నుంచి వచ్చిన వాళ్ళు. మేమందరం 7 members కూడా ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళకి కూడా దర్శనం అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనము. ఎందుకనంటే అస్సలు క్రౌడ్ లేకుండా ఉండే, బికాజ్ కుంభమేళా టైం కాబట్టి అందరూ రిటర్న్ వచ్చేసి వెంటనే రారు. ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి హార్డ్లీ సర్వదర్శనం కూడా జస్ట్ 3 hours అయిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్టెప్స్ నడిచి వద్దాం అనుకున్నారు కానీ టోకెన్స్ అయిపోయాయి. అలా మాకు కింద ఇస్కాన్ టెంపుల్ చూపించారు అండ్ దాని తర్వాత కపిల తీర్థం చూపించారు. కపిల తీర్థం నేను అప్పుడు చూసినట్టు నాకు గుర్తుంది కానీ అంత క్లారిటీగా అయితే గుర్తులేదు 2008లో. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కపిల తీర్థం అయితే. చాలా అంటే చాలా చాలా బాగుండిద్ది అనమాట. ఎప్పుడైనా వెళ్ళకపోతే వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో, స్పెసిఫిక్గా రైనీ సీజన్లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే పైన కొండపైన నుంచి వాటర్ పడుతూ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో అయితే మేము కృష్ణుడి దర్శనం చేసుకున్న హారతి అయిపోయింది. అక్కడి నుంచి మేము కపిల తీర్థంకి వచ్చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ కొత్తగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.